సుఖం అన్నది బయటిది కాదు, అది మనలోనిదే. గాఢ నిద్రలో ఎవనికి ఏ సంపత్తి లేదు, అసలు తనువే లేదు, అయినా వాడు దుఃఖితుడు కాదు కదా. పైపెచ్చు సుఖి కూడా. గాఢ నిద్ర ప్రతివాడు కోరిన విషయమే, ప్రతివారు గాఢ నిద్ర కోరేదే. అంటే సౌఖ్యం మూలం వానిలోనే ఉంది కానీ వస్తువులలో లేదు. సుఖం బయటిది కాదు, అది మనలోనిదే. అంతేనా? మనం సుఖం కోసం బయట పెంపర్లాడుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. కానీ సుఖమవని దుఃఖమవని ఏదవని అన్నీ నీలోనే ఉన్నాయి, బయట లేనే లేదు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా సుఖంగా మీరందరూ ఉండాలనే ఉద్దేశంతో సుఖం గురించి ప్రస్తావన తెచ్చాను. సుఖం అనేది బయటిది కాదు, మనలోనిదే అని చెప్తున్నా. గాఢ నిద్రలో ఏ సంపత్తి లేదు, అసలు తనువే లేదు, దుఃఖము లేదు, ఓకే, ఏం లేదు. గాఢ నిద్ర అయిన తర్వాత ఏమని చెప్తావు? బా సుఖంగా ఉంది, సుఖ నిద్ర పొందాను, ఎంత హాయిగా ఉందో అని చెప్తాం. అంటే సుఖం అది నీలోనిదా బయటిదా? నీలోనిదే కదా. ఇది గ్రహించు. గాఢ నిద్రను పొందేలాగా ప్రయత్నం చేయి. తలంపులను ఒక్కొక్క తలంపును పంపించే, అప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తావు. ఉంటా.